ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపరంలో వచ్చేసి అరణ్యపరంలో వచ్చేసి ఈ శాల్వుడికి శ్రీకృష్ణుడి మధ్య యుద్ధం జరుగుతుంది. అది మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక అన్ని విధాలైనటువంటి పరాక్రమాలతో శత్రువు చంపదగిన వాడు, శత్రువు దుర్బలుడైనప్పటికీ బలవంతుడు అవహేళన చేయకూడదు. సో చిన్న పవనైన పెద్ద కర్త కొట్టాలంటే చూస్తే అలా వాడు ఎటువంటి వాడైనా కానీ శత్రువు వాడినిగా వదిలిపెట్టకూడదు, వాడిని చంపేయాల్సింది. అట్ ది సేమ్ టైం అవహేళన చేస్తూ ఉండొద్దు. ధర్మాన్ని గౌరవిస్తూ అవతలని శత్రువు యుద్ధం చేయంతే. వృష్టికుల శ్రేష్ఠ, శత్రువు తన ఇంట్లో ఆశ్రమం మీద కూర్చున్న వాడైనా సరే చంపదగిన వాడే. శత్రువు నీ ఇంట్లో వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు, అమ్మ బాబోయ్ వీడు నా ఇంటికి వచ్చి నా ఇంట్లో సింహాసనం మీద కూర్చున్నాడంటే ఏంటో నువ్వు అనుకోవద్దు, ముందు చంపేవాడు ఎంతవాడు శత్రువు. ఇక యుద్ధంలో ఉంటే వేరే చెప్పాలా, కాబట్టి నీవు అన్ని విధాలైన ప్రయత్నం చేత ఇతరుడిని చంపు. కాలం మించిపోకూడదు. ఇతడు సున్నితంగా లొంగేవాడు కాదు, నీకు మిత్రుడు కాదు, పైగా నీ ద్వారకపై దండెత్తి నాశనం చేసినవాడు. అట్టివాడితో నీవు ఇప్పుడు యుద్ధం చేస్తున్నావు. కుంతి నందన ఈ విధమైన శారద మాటలను విని ఇది నిజమేనని అనుకుని సౌభపతి సాల్వరాజును చంపడానికి దృఢ సంకల్పం చేసుకున్నాడు. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడికి తన శారద చెప్తున్నాడు ఇదంతా కూడా. ఎట్టి పశువులో కూడా వదలొద్దయ్యా నువ్వు చంపే ముందు వాడిని అని చెప్పేసి. ఈ శ్రీకృష్ణుడు వచ్చేసి ధర్మరాజు చెప్తా ఉన్నాడు, ఇక ఒక్క ముహూర్త కాలం ఉండు అని చెప్పాను శారదునితో. ఇక వెనువెంటనే ఆగ్నేయాస్త్రాన్ని నా ధనుసును సంధించాను. అది రణరంగంలో అడ్డులేనిది, దివ్యమైనది, ఛేదింప సఖ్యంగానిది, మహాశక్తి గలది, నాకిష్టమైనది, అన్నింటినీ సహించగలిగింది, గొప్ప కాంతి గలది, దానవుని చంపగలది. సో అంతిమంగా ఈ ఆగ్నేయాస్త్రంతో ఎవరినైనా సరే వేసేయగలదు. ఆ అస్త్రం యుద్ధంలో యక్షులను, రాక్షసులను, దానవులను, శత్రురాజులను భస్మం చేయగలిగినంత గొప్పది. ఆ ఆగ్నేయాస్త్రంతో మంత్రించిన సుదర్శన చక్రం కత్తి అంచు కలిగి కాలాంతకునుల యమునుల భయంకరమై ఉన్నది. అనుపమానమై శత్రునాశకమైనటువంటి ఆ అస్త్రాన్ని అనుమంత్రించి నీ శక్తిచే సో విమానాన్ని నా శత్రువులను సంహరించు అని పలికి కోపంతో దానిని శల్వునిపై ప్రయోగించింది. సో ఆగ్నేయాస్త్రం ప్రయోగించేటప్పుడు మంత్రించి దానికి చెప్పాల్సిన చెప్పి దాన్ని ప్రయోగించాలి. ఆకాశంలో వెళ్తున్న ఆ సుదర్శన చక్రం యొక్క రూపం ప్రళయకాలంలో ప్రకాశించే రెండవ సూర్యునిలా ఉంది. సో సుదర్శన చక్రం అన్నమాట ప్రయోగించింది ఇక్కడ. ఆగ్నేయాస్త్రం మంచి సుదర్శన చక్రం కత్తి అంచు కలిగి. ఓకే, అస్త్రం ఆగ్నేయాస్త్రం ప్రయోగించిన సుదర్శన చక్రం. ఇక ఆ చక్ర శౌభిమానాన్ని సమీపించి బలమైన కర్రను నరికినట్లుగా తన పదునైన అంచులతో దాన్ని మధ్యగా చీల్చివేసింది. మహేశ్వరుని యొక్క శరాఘాతానికి త్రిపురాలు పడినట్లుగా సుదర్శన చక్రం యొక్క బలమైన దెబ్బకు శౌభిమానం రెండు ముక్కలైంది. ఆ విధంగా ఆ శౌభిమానం నేలకూలగానే చక్రం నా చేతికి తిరిగి వచ్చింది. దానిని గ్రహించి మరలా వేగంగా శల్వుని కొరకు అని చెప్పి ప్రయోగించున్నాను. సో ముందు వెలువడి రథాన్ని ఇది చేసే అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేసింది. అగైన్ వెళ్ళింది ఈసారి వాడిని చంపే అని చెప్పేసి అన్నాడు. అప్పుడు అది గదా ప్రహారాలతో యుద్ధం చేస్తున్న శల్వుని రెండుగా చీల్చివేసి ఉజ్వలంగా ప్రకాశించింది. ఈ విధంగా దానవీరుడు శల్వుడు మరణించాడు. దానవులంతా బీతావహలయ్యారు. నా బాణాలచే హింసింపబడి ఆహాకారాలు చేస్తూ అన్ని దిక్కులకు పరిగెత్తారు. తర్వాత నేను నా రథాన్ని శోభ సమీపంలో నిలిపి ఆనందంతో శంఖాన్ని పూరించి మిత్రులకు ఆనందాన్ని కలిగించాను. మేరు పర్వత శిఖరాకారంలో ఉన్నటువంటి ఆ శోభ విమానంలోని అంతస్తులు గోపురాలు తగలబడుతుంటే అందులోని స్త్రీలు అటు ఇటు పరుగులెత్తారు. అంటే అది పేరుకి విమానం కానీ ఓ మహాసామ్రాజ్యం అనమాట. విమానంలో ఉన్న మహాసామ్రాజ్యం ఆకాశంలో తేలుతూ ఉండిద్ది. ఈ విధంగా శోభిమానాన్ని నాశనం చేసి శల్వుని చంపి ఆనర్త దేశానికి అంటే ద్వారకకు తిరిగి వచ్చి స్నేహితులందరికీ ప్రీతిని కలిగించాను. నేను హస్తినాపురానికి రాకపోవడానికి కారణం ఇది. నేను వచ్చి ఉంటే జూదం జరిగి ఉండేది కాదు, లేదా దుర్యోధనుడు జీవించి ఉండేవాడు కాదు. ఆనకట్ట తెగిన తర్వాత నీటిని ఆపశక్యం కానట్లు ఇప్పుడు నేనేం చేయగలను? ముందు వరద వచ్చింది, అక్కడ ఆనకట్ట ఉంటే వరదను ఆపుతాం. ఆనకట్టే లేదు కదా, వరదకి నేను ఎలా ఆపుతాను? కట్ట కట్టుకుపోయింది, మొత్తం వరద నీళ్ళు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇక మధుసూదనుడు అయినట్టు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పి పాండవులు అనుమతి తీసుకుని ద్వారకకు బయలుదేరాడు. అంటే ఆల్రెడీ అప్పటికే చెప్పున్నాడు కదా, మీకు నేను ఉన్నానా బాబు, యుద్ధం వచ్చింది, మీ వైపు నేను ఉంటా, చంపేద్దాం దుర్యోధనుడిని అని చెప్పేసి అన్నాడు. ఇక మొత్తానికి నేనుంటే జూదం జరిగేది కాదయ్యా, జూదం జరిగింది కదా, ఇప్పుడు ఏం చేయలేం, మీ అరణ్యవాసం అజ్ఞాతవాసం అయ్యాక యుద్ధం చేద్దాంలే అని చెప్పాడు. వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు నమస్కరించాడు. యుధిష్ఠిరుడు, భీముడు, మహాభుజుడు శ్రీకృష్ణుని యొక్క శిరస్సును ప్రేమతో ఆగ్రాణించారు. అర్జునుడు శ్రీకృష్ణుని కౌలించుకున్నాడు. నకుల సహదేవులు కృష్ణుడికి నమస్కరించారు. ధౌమ్యుడు గౌరవించాడు. ధౌమ్యుడు వచ్చేసి పాండవుల యొక్క గురువు, పురోహితుడు అన్నట్టు అనుకోవచ్చు. ద్రౌపది శ్రీకృష్ణుని కన్నీటితో పూజించింది. ఈ విధంగా పాండవులు చేయ గౌరవం పడిన శ్రీకృష్ణుడు సుభద్రను అభిమన్యుని తన బంగారు రథం ఎక్కించి తాను ఎక్కాడు. సుభద్ర వచ్చేసి శ్రీకృష్ణుడు చెల్లెలు, అభిమన్యు వచ్చేసి అల్లుడు.
సో ఇక వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ విధంగా యుధిష్ఠిరుని ఊరడించి శైభ్య సుగ్రీవాలనే గుర్రాలు పుంచబడి, శైభ్య సుగ్రీవం ఎవరి పేరు? గుర్రాల పేరు. ఎవరు గుర్రాలు? శ్రీకృష్ణ గుర్రాలు. సూర్యుని ప్రకాశిస్తున్న రథం మీద శ్రీకృష్ణుడు ద్వారకకు చేరుకున్నాడు. శ్రీకృష్ణుడు వెళ్ళిన తర్వాత ద్రుపద పుత్రుడు దృష్టద్యుమ్నుడు ద్రౌపది నందనులను తీసుకుని తన నగరానికి వెళ్ళాడు. చేదిరాజు దృష్టకేతు పాండవులను చూచి తన సోదరు నకులుని భార్య అయినటువంటి కరైణమతిని తీసుకుని అందమైన తన సుక్తిమత నగరానికి వెళ్ళాడు. ద్రౌపద పుత్రుడు దృష్టద్యుమ్నుడు ద్రౌపది నందనుడు. ఓకే. ద్రౌపది వచ్చేసి పాండవులతోనే ఉంది. ద్రౌపది యొక్క కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళంతా దృష్టద్యుమ్నుడికి మేనల్లుళ్ళు కదా, వాళ్ళని తీసుకొని అతను వెళ్ళిపోయాడు. ద్రౌపది అక్కడే ఉంది పాండవులతో పాటు. తర్వాత చేదిరాజు దృష్టకేతు పాండవులను చూచి తన సోదరి నకులుని భార్య, నకులుని యొక్క భార్య పేరేంటి? కరేణమతి. చేదిరాజుకు చెందినటువంటి ఆమె అన్నట్టు. దెన్ ఇంకా వాళ్ళ నగరం సుక్తిమతి. కరేణమతిని సుక్తిమతి నగరానికి తీసుకుని పోయినాడు చేదిరాజు దృష్టకేతు, నకులుని భార్య ఆమె. ఇక కేకే రాజకుమారులు కూడా అమిత తేజస్వి అయినటువంటి ధర్మరాజును తక్కిన పాండవులను ఊరడించి వారి అనుమతి తీసుకుని వెళ్ళిపోయారు. యుధిష్ఠిరునితో వచ్చినటువంటి బ్రాహ్మణులు వైశ్యులు పలుమార్లు చెప్పినప్పటికీ పాండవులను విడిచి వెళ్ళలేదు. ఆ సమయంలో కామ్యక వనంలో గొప్ప అద్భుతమైన మహాత్ముల సమ్మేళనం ఒకటి జరిగింది. మహామనస్కుడైన యుధిష్ఠిరుడు అక్కడి బ్రాహ్మణులందరిని అనుమతి తీసుకుని రథాలను సిద్ధం చేయండి అని సేవకులను ఆజ్ఞాపించాడు. ఎందుకు? ద్వైత వనమునకు వెళ్ళు పాండవులను చూచి ప్రజలు వ్యాకుల పడుట, అంటే వీళ్ళు వేరే చోటకు వెళ్దామని అనుకున్నారనమాట. దానికి సంబంధించి ఇక రేపు 23వ అధ్యాయం ద్వైత వనానికి పాండవులు వెళ్ళని అనుకోవటం, అక్కడ ఉన్నటువంటి చూసి బాధపడతాం, డిస్కస్ చేద్దాం.